ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్. సత్యగీత మురళి తేదీ 27/11/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 26/6/1968. మధురమైన పిల్లలు రుద్రశివబాబా జ్ఞానసాగరులు ఈ యజ్ఞాన్ని రచించారు. జ్ఞానాన్ని ఇవ్వడానికి రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్రగీత జ్ఞానయజ్ఞము. ఇది పూర్తిగా సరియైన వాక్యము. రాజస్వ స్వరాజ్యాన్ని పొందడానికి చేసే యజ్ఞము. దీనిని యజ్ఞమని ఎందుకంటారు? పిల్లలు, మీకు తెలుసు, మనము ఇక్కడ చదువుకొని వివేకవంతులుగా అవుతాము. ఇందులో పూర్తి ప్రపంచమంతా కూడా స్వాహ కానుంది. శివ భగవాన్ వాచ, నిరాకారుడైన భగవంతుడిని అందరూ కూడా నమ్ముతారు. నిరాకారుడైన శివ బాబాను ప్రతి ఒక్కరూ కూడా పూజ చేస్తారు. మిగతా వారంతా కూడా దేహదారులు, సాకార స్వరూపులు. మొట్టమొదట ఆత్మ కూడా నిరాకార రూపంలోనే ఉంటుంది. ఆ తర్వాత సాకార రూపాన్ని తీసుకుంటుంది. శరీరంలో ప్రవేశించి తన యొక్క పాత్రను అభినయిస్తుంది. మూలవతనంలో ఎలాంటి పాత్ర కొనసాగించదు. ఏ విధంగా అయితే నటులు ఇంటి వద్ద ఉన్నప్పుడు నాటకము జరగదు, వారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాతే నాటకము కొనసాగుతుంది. ఆత్మలు కూడా ఇక్కడకు వచ్చి తమ పాత్రను కొనసాగిస్తాయి. వారి యొక్క పాత్ర మీదనే అంతా కూడా ఆధారపడి ఉంది. ఆత్మలో ఎలాంటి తేడాలు లేవు. మీరు కూడా ఆత్మలే, అదేవిధంగా వీరు కూడా ఆత్మనే. తండ్రి పరంపిత పరమాత్మ ఏమి చేస్తారు, వారి యొక్క వృత్తి ఏమిటి తెలుసుకోవలసిన విషయము. కొద్దిమంది రాష్ట్రపతిగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు. ఇదంతా కూడా ఆత్మ యొక్క వృత్తిగా మనం చెప్పవచ్చు. దేవతలు పవిత్రంగా ఉండేవారు, అందుకే వారికి పూజ నిర్వహిస్తారు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ చదువును చదవడం ద్వారా లక్ష్మీ నారాయణులుగా, విశ్వానికి మహారాజా మహారాణిగా తయారవుతారు. ఈ విధంగా ఎవరు తయారు చేశారు? పరమ ఆత్మ తయారు చేశారు. ఇది పెద్ద విషయమేమీ కాదు. మీరు ఆత్మలో చదువుతారు. స్వయంగా తండ్రి వచ్చి పిల్లలకు ఈ చదువును చదివిస్తారు, రాజయోగాన్ని నేర్పిస్తారు. చాలా సహజమైన విషయము. తండ్రిని స్మృతి చేయడం ద్వారా సతోప్రధానంగా అవుతారు. తండ్రి ఎప్పుడూ కూడా సతోప్రధానంగానే ఉంటారు. వారి యొక్క మహిమ చాలా గొప్పది. భక్తి మార్గంలో వారిని పుష్పాలతో, పాలతో అభిషేకం చేస్తారు. అంతకు మించి ఏమీ కూడా తెలియదు. దేవతలకు కూడా పూజ చేస్తారు, కానీ వారి గురించి కూడా ఏమీ తెలియదు. వారు ఏమి చేయడం వల్ల ఇంతగా పూలతో, పాలతో పూజిస్తున్నారు? వారు అంత గొప్ప కర్తవ్యం ఏమి చేశారు? ఇంతగా వారిని పూజించడానికి కారణమేమిటి? దేవతల గురించి ఎంతో కొంత తెలుసు. వారు స్వర్గానికి అధిపతులు, కానీ వారిని స్వర్గాధిపతులుగా ఎవరు తయారు చేశారు? దీని గురించి ఎవరికి తెలియదు. శివునికి పూజ చేస్తారు. వారు భగవంతుడు అని ఎవరికి కూడా తెలియదు. భగవంతుడే దేవతలను తయారు చేశారు. అందుకే వారికి పూలతో, పాలతో అభిషేకం చేస్తారు. ఇక్కడంతా కూడా అజ్ఞానమే ఉన్నది. మీలో కూడా చాలామంది శివునికి పూజ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీకు ఏది కూడా తెలిసేది కాదు. వారి యొక్క వృత్తి ఏమిటి, ఎలాంటి సుఖాన్ని ఇస్తారు, ఇవేవి కూడా మీకు తెలియదు. దేవతలు సుఖాన్ని ఇస్తారా? వారు దేవతలు రాజారాణిగా ఉండి ప్రజలకు సుఖాన్ని ఇచ్చి ఉండవచ్చు, కానీ వారిని తయారు చేసింది శివబాబానే. వారి త్యాగమే ఇక్కడ ఉంది. దేవీ దేవతలు కేవలము రాజ్యాన్ని నిర్వహిస్తారు. ప్రజలు కూడా వారి ద్వారానే తయారవుతారు. అంతేకాని ఇతరుల కళ్యాణాన్ని ఎవరు కూడా చేయలేరు. ఒకవేళ ఒకరు మరొకరికి కళ్యాణం చేసినట్లయితే అది అల్పకాలికమైన కళ్యాణమే అవుతుంది. పిల్లలైన మీకు తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. వారినే కళ్యాణకారులు అని అంటారు. తండ్రి తన పరిచయాన్ని తానే స్వయంగా ఇస్తారు. మీరు శివలింగానికి పూజ చేస్తున్నప్పుడు మీరు నాకే పూజ చేసేవారు. వారిని పరమ ఆత్మ అని పిలుస్తారు.
పరమ ఆత్మనే పరమాత్మగా మారిపోయింది. ఈ విషయాలు కూడా ఎవరికి తెలియదు. భగవంతుడిని సర్వవ్యాపి అని మాత్రం అనేస్తారు. నామరూపాలకు అతీతమైన వారు అని చెబుతారు. ఒకవేళ నామము రూపము లేనట్లయితే వారికి పాలతో ఎందుకు అభిషేకం చేస్తారు? ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినందువల్లే వారికి పూజ జరుగుతుంది. వారు నిరాకారుడు అని ఎవరు కూడా చెప్పలేరు. దీనిపై మనుష్యులు కూడా చాలామంది వాదోపవాదాలు చేస్తారు. తండ్రి వద్దకు కూడా వచ్చి వాగ్వాదానికి దిగుతారు. సంబంధం లేకుండా మాట్లాడుతారు. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనము ఉండదు. వారికి తెలియచేయడము మీ బాధ్యత. వారు మిమ్మల్ని విసిగించవచ్చు, నన్ను విసిగించలేరు. బాబా దృష్టిలో మీరంతా కూడా వెన్నెముక లేని మేకల లాంటివారు. బాబా దృష్టిలో వీరంతా కూడా వెన్నెముక లేని మేకల లాంటివారు. వారి యొక్క నడవడిక ఆ విధంగా ఉంటుంది. వారికి ఏమీ కూడా తెలియదు. పిల్లలు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. బాబా మనలను వెన్నెముక లేని మేకల నుండి ఎంతో ఉన్నతోన్నతంగా తయారు చేశారు. ఇది చదువు. తండ్రి చదివిస్తారు. మనుషుల నుంచి దేవతలుగా అయ్యేందుకు ఈ చదువును చదివిస్తారు. దేవీ దేవతలు సత్యయుగంలో ఉంటారు. కలియుగంలో వారు ఉండరు. ఇప్పుడు రామరాజ్యము లేదు. ఇక్కడ పవిత్రంగా ఎవరూ లేరు. దేవీ దేవతలు ఒకప్పుడు ఉండేవారు. వారు వామ మార్గంలో వెళ్ళిపోయారు. వారు కూడా మీలాంటి మనుషులే, కానీ చిత్రాల్లో చూపించినట్లుగా మాత్రం వారు ఉండరు. జగన్నాథ ఆలయంలో విగ్రహాన్ని నల్లగా చూపించారు. తండ్రి తెలియచేస్తున్నారు, మాయాజీతులుగా అవ్వడం ద్వారానే జగజ్జీతులుగా అవుతారు. కానీ అక్కడ జగన్నాథుని ఆ విధంగా చూపించారు. పైకప్పు భాగంలో అశ్లీలమైన చిత్రాలు ఉన్నాయి. దేవతలు వామ మార్గంలో వెళ్ళినప్పుడు నల్లగా తయారవుతారు. వారి యొక్క పూజ మాత్రం జరుగుతూనే ఉంటుంది. మనుషులకు ఇవేవి కూడా తెలియదు. మనము ఎప్పుడు పూజ్యులుగా ఉన్నాము అన్న దాని గురించి, 84 జన్మల గురించి కూడా ఎవరికి తెలియదు. మొట్టమొదట పూజ్యులుగా సతోప్రధానంగా ఉండేవారమి. ఆ తర్వాత 84 జన్మలు తీసుకున్న తర్వాత తమోప్రధానంగా పూజారిగా అయిపోయాము. సతోప్రధానంగా ఉన్నప్పుడు పూజ్యులుగా ఉండేవారు, తమోప్రధానంగా ఉన్నప్పుడు పూజారులుగా అయిపోయారు. వామ మార్గంలో వెళ్ళడం ద్వారా నల్లగా తయారైపోయారు. రఘునాథ మందిరములో కూడా నల్లని విగ్రహాన్ని చూపించారు. దాని గురించి కూడా ఎవరికి తెలియదు. పిల్లలకు తండ్రి తెలియచేస్తున్నారు, జ్ఞానచిత మీద కూర్చోవడం ద్వారా తెల్లగా అవుతారు. కామచితపై కూర్చోవడం ద్వారా నల్లగా అయిపోయారు. దేవతలు వామ మార్గంలో వెళ్ళినప్పుడు వికారులుగా మారిపోయారు. అలాంటప్పుడు తమని తాము వారు దేవతలుగా చెప్పుకోలేరు. వామ మార్గంలో వెళ్ళడం ద్వారా నల్లగా తయారైపోయారు. దీని చిహ్నాన్ని కూడా చూపించడం జరిగింది. కృష్ణుడు కూడా నల్లగా చూపించారు, రాముడిని కూడా నల్లగానే చూపించారు. అదేవిధంగా శివుడిని కూడా నల్లగానే చూపించారు. అందరినీ నల్లగా చూపించారు. శివలింగాన్ని కూడా నల్లగానే చూపించారు. శివబాబా వారు వజ్రం వలె ఉంటారు. మిమ్మల్ని వజ్రాల వలె తయారు చేస్తారు. వారెప్పుడూ కూడా నల్లగా కారు. అయినప్పటికీ నల్లని విగ్రహాన్ని ఎందుకు చూపించినట్లు? ఎందుకంటే తయారు చేసేవారు నల్లని వారై ఉంటారు. అందుకే శివలింగాన్ని నల్లగా చూపించారు. శివ్ బాబా చెప్తున్నారు, నేను ఏమి తప్పు చేశాను? నన్ను కూడా నల్లగా చూపించారు. నేను మిమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి వస్తాను. నేను ఎల్లప్పుడూ తెల్లగానే ఉంటాను. నేను యాత్రికుడిని. నేనేమి చేశాను? నన్ను ఈ విధంగా నల్లగా విగ్రహ రూపంలో చూపించారు. నేను ఇప్పుడు మిమ్మల్ని తెల్లగా తయారు చేస్తాను. ఉన్నతమైన పదవిని ఎలా తీసుకోవాలో తండ్రి మనకు తెలియచేశారు. తండ్రిని మనం అనుసరించాలి. అన్నిటిని కూడా తండ్రికి అంకితం చేయాలి.
తండ్రికి అంకితం చేసిన వారు ఆకలితో ఏనాటికి మరణించరు. బ్రహ్మ బాబాను చూడండి, వారు అన్నిటిని కూడా తండ్రికి ఇచ్చేశారు. సాధారణంగా ఉండిపోయారు. పూర్తిగా పేదవారిగా కాదు, పూర్తిగా ధనవంతులుగా కాదు, మధ్యస్థంగా ఉన్నారు. అదేవిధంగా మీ యొక్క ఆహార వ్యవహారాలు కూడా మధ్యస్థంగా ఉండాలి. మరీ ఉన్నతంగా కాదు, మరీ కింది స్థాయిలో కాదు. తండ్రి మనకు అన్ని రకాలైన శిక్షణ ఇస్తారు. చూడటానికి బ్రహ్మబాబా సాధారణంగా ఉంటారు. మిమ్మల్ని కొద్దిమంది అడుగుతారు, భగవంతుడు ఎక్కడ ఉన్నారో చూపించండి. దానికి మీరు సమాధానం చెప్పండి. ఆత్మ బిందువుగా ఉంటుంది. ఆత్మని చూడగలుగుతారా? ఈ కళ్ళ ద్వారా ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని చేసుకోలేము. శివబాబా ద్వారా మీరు చదువుతున్నారు అంటే తప్పకుండా వారు శరీరధారులుగా రావలసిందే. నిరాకారులు ఏ విధంగా చదివిస్తారు? మనుషులకు ఈ విషయం కూడా తెలియదు. మీరు ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తున్నారు. ఆత్మనే శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మే అయినప్పటికీ ఆత్మవాచ అని చెప్పడము శోభించదు. ఆత్మ వానప్రస్థంలో ఉంటుంది, అంటే వాణికి దూరంగా ఉంటుంది. శరీరం ద్వారానే మాటలు వస్తాయి. వాణి నుంచి దూరంగా ఆత్మ ఉంటుంది. వాణిలోకి రావడానికి తప్పకుండా శరీరము అవసరమవుతుంది. తండ్రి కూడా జ్ఞానసాగరులు, వారికి కూడా ఒక శరీరాన్ని తీసుకుంటారు. దానినే రథము అని కూడా చెబుతారు. లేనట్లయితే వారు ఏ విధంగా వినిపించగలరు? ఈ రథాన్ని ఏ విధంగా ఎన్నుకున్నారో తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి ఇక్కడ పతితుల నుంచి పావనంగా చేయడానికి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ప్రేరణ అనే మాట లేనేలేదు. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు. వారు ఏ విధంగా వస్తారు, ఎవరి శరీరంలో రావాలి, ఈ విషయాలు కూడా ఎవరికీ తెలియవు. రచయిత అయిన తండ్రి స్వయంగా కూర్చొని మనకు రచన గురించి తెలియచేస్తున్నారు. నేను ఏ విధంగా ఎవరి రథంలో వస్తానో పిల్లలకు ఏమీ తెలియదు. నేను ఎవరి రథాన్ని తీసుకుంటాను, ఈ విషయంలో చాలామంది అర్థం చేసుకోలేరు. అందుకే రథాన్ని వేరే విధంగా చూపించారు. తండ్రి జంతువులలో మాత్రం రాలేరు. తప్పకుండా వారు మనుష్య రూపంలోనే రావాల్సి ఉంటుంది. తండ్రి చెబుతున్నారు, భారత్లో మాత్రం రావాల్సి ఉంది. భారతదేశంలో ఎవరి శరీరంలో రావాలి? రాష్ట్రపతి, సాధువులు, మహాత్మల శరీరంలో రావాలా? లేదా ఎవరైనా పవిత్రమైన శరీరంలో రావాలా? ఇది రావణుని రాజ్యము. మహిమ కూడా ఉంది. దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారు. పిల్లలకు ఈ విషయం కూడా తెలుసు. భారతదేశము అవినాశీ ఖండము. దీని యొక్క వినాశనము ఎప్పుడు కూడా జరగదు. ఇది వినాశనము లేనిది. తండ్రి అవినాశీ భారత ఖండంలో వస్తారు. ఎవరి శరీరంలో వస్తారు? దాని గురించి కూడా స్వయంగా తండ్రి మనకు తెలియచేస్తారు. వారు తప్ప మరెవరు కూడా తెలియచేయలేరు. మనుషులు కూడా అనేక మంది ఉన్నారు. ఈ విషయం మీకు తెలుసు. వారు సాధువులు, మహాత్మలో రాలేరు. ఎందుకంటే వారు హఠయోగులు. వారిది నివృత్తి మార్గము. ఇక మిగిలింది భారతదేశంలోని భక్తులు. ఆ భక్తుల్లో కూడా ఎవరి శరీరంలో రావాలి? వారు రావాలంటే భక్తి కూడా ఎక్కువగా చేసి ఉండాలి. భక్తి యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి స్వయంగా భగవంతుడు రావాల్సి ఉంటుంది. భారతదేశంలో అనేక మంది భక్తులు ఉన్నారు. కొద్దిమంది చెప్తారు, వీరు చాలా భక్తులు అని, వీరిలో వస్తే బాగుంటుంది అని కూడా అంటారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. వైరాగ్యం రావడంతో భక్తులుగా అయిపోతారు. వారు కేవలము ఈ జన్మలో మాత్రమే భక్తులుగా ఉన్నారు.
అలాంటి వారి శరీరంలో తండ్రి రాలేరు. తండ్రి తెలియచేస్తున్నారు, ఎవరైతే భక్తిని తొలిసారిగా ప్రారంభించారో వారి శరీరంలో వస్తాను, వారికే ముందుగా భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తాను. మీకు తెలుసు, అందరికంటే పెద్ద భక్తులు ఎవరు? ఎవరైతే ఈ భక్తిని మొదలు పెట్టారో, ద్వాపర యుగం నుంచి మొదలుకొని ద్వాపర యుగం నుంచి భక్తి మొదలైంది. ఈ లెక్కలు కూడా ఎవరికి అర్థం కావు. ఇది చాలా గుప్తమైన విషయము. ఎవరైతే మొదటిసారిగా భక్తిని ప్రారంభించారో వారిలోనే వస్తాను. నెంబర్ 1 పూజ్యులుగా ఉన్నవారే ఆ తర్వాత నెంబర్ 1 పూజారిగా అయిపోయారు. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, ఈ రథములోని వారే మొదటి నెంబర్లోకి వెళ్తారు. 84 జన్మల తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని వారు తీసుకుంటారు. వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో, అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తాను. వారిని తిరిగి నెంబర్ 1 రాజుగా తయారు చేస్తాను. వీరు చాలా భక్తి చేసేవారు. భక్తి యొక్క ఫలితం కూడా వీరికి తప్పకుండా లభించాలి. శివబాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, వీరిని చూడండి ఏ విధంగా బలిహారమయ్యారు. అన్నిటిని కూడా ఇచ్చేశారు. పిల్లలకు నేర్పించడానికి ధనం అయితే అవసరం ఉంటుంది. కరాచీలో మీరు ఎంతమంది పిల్లలు ఉండేవారు? మీరు వచ్చేటప్పుడు ఏమీ కూడా వెంట తీసుకురాలేదు. మీకేమైనా జరిగిందా? దినమంతటిలో ఎలాంటి కార్యక్రమము కూడా ఉండేది కాదు. రాత్రికి రాత్రే వెళ్ళిపోయారు. వీరు మాత్రము ఎక్కడికి పారిపోలేదు. ఎవరైనా ఎప్పుడైనా ఆకలితో ఉన్నారా? వారితో వచ్చిన వారెవరూ కూడా ఆకలితో లేరు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఈశ్వరీయ ప్రసాదము లభిస్తూనే ఉండేది. ఈశ్వరుడే యజ్ఞాన్ని రచించారు. వారు స్వయంగా వచ్చి వీరి శరీరం ద్వారా రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు. దీనినే చదువు అని కూడా చెప్తారు. రుద్రుడు శివబాబా వారే జ్ఞానసాగరులు. వారే ఈ యజ్ఞాన్ని రచించారు జ్ఞానము ఇవ్వడానికి. ఈ వాక్యం చాలా బాగుంది. స్వరాజ్యాన్ని పొందడానికి చేసే యజ్ఞము. యజ్ఞం అని దీనిని ఎందుకు అంటారు? యజ్ఞంలో మనుషులు చాలా వాటిని ఆహుతిస్తారు. యజ్ఞంలో వారు చాలా వాటిని ఆహుతిస్తారు. మీరు చదువుకుంటున్నారు. ఇక్కడ ఈ చదువు ద్వారా తెలివివంతులుగా, తెలివితేటలు గలవారిగా అవుతారు. ఆ తర్వాత ఈ ప్రపంచమంతా కూడా ఈ యజ్ఞంలో స్వాహ అవుతుంది. పూర్వకాలంలో యజ్ఞంలో చాలా ద్రవ్యాలను ఆహుతిగా ఇచ్చేవారు. పిల్లలు ఇప్పుడు మీకు తెలుసు, మాకు తండ్రి చదివిస్తున్నారు. తండ్రి అతి సాధారణంగా ఉన్నారు. మనుషులు తెలుసుకోజాలరు. బయట పెద్ద పెద్ద మనుషులకు చాలా గౌరవం లభిస్తూ ఉంటుంది. కానీ తండ్రి మాత్రము ఎంత సాధారణంగా ఇక్కడ కూర్చున్నారు. మనుషులకు అర్థమే కాదు. ఈ దాదా వజ్రాల వ్యాపారి మాట మాత్రంగా అంటారు, వీరిలో ఏదో ఒక శక్తి ఉన్నది అని. వీరిలో సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారని మాత్రము ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒకవేళ వీరిలో శక్తి ఉందని అనుకుంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ప్రవేశించడం ద్వారానే వచ్చింది. తండ్రి తమ దగ్గరున్న ఖజానాను ఊరికే ఇవ్వరు. మీరు యోగ బలం ద్వారా దానిని తీసుకుంటారు. వారు సర్వశక్తివంతులు. వారి యొక్క శక్తులు ఎక్కడికి కూడా వెళ్ళిపోవు. పరమాత్మను సర్వశక్తివంతుడుగా ఎందుకు మహిమ చేస్తారు? దీని గురించి కూడా ఎవరికి తెలియదు. కృష్ణునికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. దాని ద్వారా తలలు తీసివేసినట్లుగా కూడా చెప్పారు. సిక్కులు స్వదర్శన చక్రాన్ని అనుకరించారు. ఖడ్గంతో యుద్ధం చేసి తలలు తీసేస్తారు. స్వదర్శన చక్రాన్ని ఒక అస్త్రంగా చూపించడం జరిగింది. తండ్రి తెలియచేస్తున్నారు, కామ ఖడ్గము అనే మాటను విని వారు దానిని భౌతికమైన ఖడ్గంగా భావించారు. ఇదంతా కూడా హింసకు ప్రతీక.
తండ్రి వచ్చి అన్ని విషయాల గురించి స్పష్టంగా తెలియచేస్తారు, చదివిస్తారు. తండ్రి చెబుతున్నారు, నేను ఎవరిలో అయితే ప్రవేశిస్తానో వారికి పూర్తిగా తుప్పు పట్టిపోయింది. నేను వీరిలోనే ప్రవేశిస్తాను. పరాయి దేశంలో, పరాయి శరీరంలో వీరి యొక్క అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. పట్టిన తుప్పును తొలగిస్తాను. సద్గురువు రానంత వరకు వీరికి పట్టిన తుప్పు తొలగిపోదు. ఈ తుప్పును తొలగించేవారు ఒకే ఒకరు. వారు సంపూర్ణమైన పవిత్రులు. ఈ విషయం కూడా మీకు తెలుసు. ఇది అర్థం చేసుకోవడానికి సమయం కావాలి. పిల్లలకు తండ్రి అన్ని విషయాలను కూడా తెలియచేస్తారు. తండ్రి జ్ఞానసాగరులు, శాంతి సాగరులు పిల్లలకు అన్ని విషయాలు తెలియచేస్తారు. వారు వీరునామా ద్వారా అన్నీ ఇచ్చేస్తారు. వీరిలో కూడా తుప్పు చేరిపోయింది. తండ్రి పాత ప్రపంచంలో వస్తారు. అందరూ కూడా పతితంగానే ఉన్నారు. అందరికంటే ఎక్కువ పతితులు ఎవరు? తండ్రి తెలియచేస్తున్నారు, నేను ఏ రథములో అయితే ప్రవేశిస్తానో వారు మొదట వజ్రతుల్యంగా ఉండేవారు, ఇప్పుడు గవ్వ సమానంగా మారిపోయారు. ఈ సమయంలో కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఇదంతా కూడా అల్పకాలానికి సంబంధించినది. ఇదంతా కూడా సమాప్తము అయిపోతుంది. మీరు విలువ గలవారిగా అవుతారు. మీరు ఇప్పుడు విద్యార్థులు. అదేవిధంగా బ్రహ్మబాబా కూడా విద్యార్థి. వీరు కూడా అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో ఉన్నారు. చాలా తుప్పు పట్టి ఉంది. ఎవరైతే బాగా చదువుతున్నారో వారికి కూడా తుప్పు పట్టి ఉంది. వారే అందరికంటే పతితంగా అవుతారు. తిరిగి పావనంగా అవ్వాల్సిందే. ఈ విధంగా డ్రామా నిర్మించబడి ఉంది. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, నమస్తే. వరదానము, మాస్టర్ సర్వశక్తివాన్ భవ. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అని ఒకసారి సంకల్పం చేసిన తర్వాత మాయాజీతులుగా, విజయులుగా అయ్యే పారవశ్యం కలుగుతుంది. సంగమ యుగంలో ప్రత్యక్ష ఫలము అనుభవం జరుగుతుంది. సంకల్పాన్ని చేయడము, పురుషార్థం చేయడము, ఇదంతా బీజముతో పోల్చవచ్చు. దాని యొక్క ఫలితము పదమాపదమ గుణం లభిస్తుంది. ప్రతిరోజు అమృతవేళ స్మృతి స్వరూపంలో స్వమానంలో ఉన్నట్లయితే దినమంతా కూడా సమర్థులుగా ఉంటారు. ఓం నమః శివాయ.